యా, 1 by 1. రాఘవరావు గారు, ఈ రోజుకి మీరే శ్రీకృష్ణుడు. ఓకే ఓకే మీరే మొదలు పెట్టాలి. కార్యక్రమం ఓంకారంతో మొదలు పెడదాం. ఓకే. నా పేరు రాఘవరావు అండి. గిద్దలూరు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ పీజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేసి రిటైర్ అయిపోయాను. ప్రస్తుతం ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్నటువంటి ఒక విద్యార్థిని. చంద్రశేఖరరావు గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మీ యొక్క ప్రొఫైల్ అంటే మీరు ఎక్కడ మొదలు పెట్టారో ఎడ్యుకేషన్ కానీ అలా అది ఒక చిన్న తెలుసుకుంటే మాకు. ఇప్పుడు అవి ప్రస్తుతానికి అసంగతం అనుకుంటాను, ఎందుకంటే టాపిక్ అవి రిలేటెడ్ కాదు. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా తెలుసుకుందాం. అంటే నేననే కాదండి, వచ్చిన వాళ్ళు పిల్లలు ఉన్నారు అందరూ, అంటే ఒక జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయి ఉంటుంది అని వాళ్ళకు కూడా తెలుస్తుందని అనుభవం. మా తాతగారు నేటివ్ ప్లేస్ వైజాగ్, అయితే ఆయన విని కర్నూలు డిస్ట్రిక్ట్ దగ్గరికి షిఫ్ట్ అయిపోయారు. 5th ఫారం వరకు వెల్లూరు హై స్కూల్ చదువుకున్నాను. కోల్స్ హై స్కూల్లో ఎస్ఎల్సి, పియూసి ఉస్మానియా కాలేజ్ కర్నూలు. తర్వాత స్టడీస్ డిస్కంటిన్యూ చేసి ఆర్కిటెక్చర్, రేడియో రిపేరింగ్ ఇవి ప్రైవేట్ గా పోస్టల్ స్టడీ, ప్రైవేట్ గానే బిఏ అండ్ ఎంఏ పూర్తి చేశాను. నేను ఎంఏ పూర్తి చేయడానికి ముఖ్యమైన కారణం చంద్రశేఖరరావు గారు. ఓకే, ఓకేనండి. నెక్స్ట్ రామ్మోహన్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే. ప్రతి దానికి ప్రేరణ, కారణము, అవసరము. ఇందాక రాఘవరావు గారు మంచి పని చెప్పారు. నిరంతర అన్వేషణ, నిరంతర డాష్ అన్వేషణ. ఎవరికి కావాల్సింది వాళ్ళు అన్వేషిస్తుంటారు. ప్రస్తుతం మనము నిరంతర ఆధ్యాత్మిక అన్వేషణ. ఆధ్యాత్మికత మన దైనందిక జీవితంలో ఎంతో కొంత చొప్పించండి. ప్రాపంచిక జీవితము అంత సౌలభ్యంగా ఉండదు. అందుకని స్వార్థ చింతనతోనైనా కూడా ఎంతో కొంత ఆధ్యాత్మికత దైనందిన జీవితంలో మనం చొప్పించాల్సిన అవసరం ఉంది. నా పేరు రామ్మోహన్, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్. 2013లో రిటైర్ అయ్యాను. బ్యాంక్లో పనిచేసే కాలంలో స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో పనిచేసేవాడిని. ఆ అనుభవంతో 2013 తర్వాత కూడా ఫ్రీలాన్స్ ఫ్యాకల్టీగా అప్పుడప్పుడు సెషన్స్ తీసుకుంటుంటాను. అయితే అప్పుడు బ్యాంకింగ్ చెప్పేవాడిని, ఇప్పుడు కూడా బ్యాంకింగ్ చెప్పగలను. కానీ నా అభిరుచి బిహేవియరల్ సైన్సెస్ మీద ఉంది. అంటే లైఫ్ స్కిల్లో in which some amount of spirituality is stuffed in adequate level. This is my brief introductions. Namaste to all. థ్యాంక్ యూ. మరియు ప్రొఫెసర్ జి చంద్రశేఖరరావు గారు, మీరు మాత్రం దయచేసి మీ పూర్తి బయోడేటా మాత్రం మేము వినడానికి మా జీవితకాలం సరిపోదు. ఒక నిమిషంలో మీరు చెప్పగలరు. నా పేరు చంద్రశేఖరరావు అండి. నేను జన్మించింది కర్నూలు జిల్లా నంద్యాల. నా చదువంతా కూడా వివిధ పేరెన్నికగల విద్యా సంస్థల్లో జరిగింది. ఎంఏ నేను తిరుపతిలో పూర్తి చేశాను. నాకు అందులో మొదటి ర్యాంక్ వచ్చిందని చెప్పేసి ఒక ప్రైవేట్ కాలేజీ వాళ్ళు, పీజీ కాలేజీ వాళ్ళు నన్ను అప్లికేషన్ వేయకుండానే ఆహ్వానించి ఉద్యోగం ఇచ్చారు. 1973లో మొదలైనటువంటి నా ప్రస్థానము 2011 రిటైర్మెంట్ వరకు జరిగింది. 38 సంవత్సరాలు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో. రిటైర్ అయిన తర్వాత స్వగ్రామం నంద్యాలకు వచ్చేసి అమ్మా నాన్నలకు సేవ చేసుకుంటూ ఒక ప్రైవేట్ అటానమస్ కాలేజీలో 9 సంవత్సరాలుగా డైరెక్టర్గా పనిచేశాను. ప్రస్తుతము విద్యా వ్యాసంగంలో ఉన్నాను, కానీ ఏ సంస్థకు అనుబంధంగా నేను లేను. థ్యాంక్ యూ సార్. రాంభూపాల్ గారు. సార్
గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఆల్ ఆఫ్ యూ. మీరే చిన్న విద్యార్థి అండి, అంటే చిన్న అందరికి మొత్తానికి, అంటే జ్ఞానంలో అందరూ ఒకటే కానీ చిన్న వయస్కుడు మీరే 8 మందిలో. రాంభూపాల్కి అనుభవం ఎక్కువ. అంటే బావ గారు, సారు అయిన రాఘవరావు గారు, శోభా మేడం గారు, మాకు మేడం గారు అందరు కూడా పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళతోటి కలవడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. పేద పాఠశాలలో ఇలా కలవడం అనేది శుభ పరిణామము. యాక్చువల్ గా నేను నారాయణ కాలేజీలో 6 years లెక్చరర్ చేశాను. తర్వాత నేటివ్ ప్లేస్ అయిన గెద్దులూరులో సాయి విక్రమ్ కాలేజీ, అరుణోదయ స్కూల్ పెట్టాము. ఇప్పటికీ దిగ్విజయంగా చేస్తూ ఉన్నాము. మంచి ర్యాంకులు వస్తున్నాయి. ఈ సందర్భంలో అందరూ పరిచయం కావడం వల్ల హోలిస్టిక్ లైఫ్ స్టైల్ అని ఒకటి బుక్ ప్రిపేర్ చేస్తున్నాము. అందులో సార్ వాళ్ళు కూడా భాగస్తులు. బ్రీఫ్ గా అది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉంచండి సార్, మీరు వీడియో ఆన్ చేసి ఉంచండి రాంభూపాల్ గారు. మరియు మన సార్ పడికెలపాడ అండి, క్షమించండి పేరు గుర్తుకుండట్లేదు, వెంకటేశ్వరరావు గారు ధన్యుణ్ణి. ఒకసారి అన్మ్యూట్ చేయండి. మ్యూట్ లో ఉన్నారండి మీరు, వెంకటేశ్వరరావు గారు. అయ్యో చేశాను. ఇంకా మొదలైంది. అందరికీ నమస్కారం. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ నమస్కారం. ధన్యులము. సార్, ఒక చిన్న ఇంట్రో అందరూ చెప్పారు వారి గురించి. మీరు ఒక నిమిషంలో మీ యొక్క వివరణ ఇస్తే మన రాఘరావు గారు ప్రసంగం ప్రారంభిస్తారు. అయ్యా, అందరికీ నమస్కారం. నా పేరు అచ్చి వెంకటేశ్వరరావు. మా తల్లిదండ్రులు, నాన్నగారి పేరు సూర్యప్రకాశరావు, అమ్మగారి పేరు సీతామహాలక్ష్మి. మాది తడికలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలం, తడికలపూడి. అయ్యా, మాది వచ్చి వృత్తి వ్యాపారం. నా విద్య 6వ తరగతి వరకు ఆపివేశాను. ప్రస్తుతం సేవా కార్యక్రమంలో ఉన్నాం. మన రాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన కూడా నన్ను తీస్తున్నారు. మీ అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన మన రాయుడు గారికి సదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయ్యా, ఇది నా బయోడేటా. అయ్యా రాయుడు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సార్. బయోడేటా అండ్ బయోడేటా. రాఘవరావు గారు, ఇక కంట్రోల్ మీ చేతిలో పెట్టేసామండి. ఇంకా మీ ఇష్టం, శివతాండవం చేసేయండి. సాధారణంగా ఎవరైనా లెక్చరర్ సరిగా పాఠం ప్రిపేర్ కాకుండా క్లాసుకు పోతే టైం స్పెండ్ చేయడానికి ముందేం చేస్తాడంటే అటెండెన్స్ మెల్లిగా ఒక అరగంట వేస్తాడు. అంటే టైం అంతా దాంతోనే సరిపోతుంది. తర్వాత మీ పేరు, ఊరు ఇవన్నీ అడిగేసరికి క్లాస్ బెల్ కొట్టేస్తారు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈసారి నుంచి అట్లా కాకుండా టైం సెన్స్ తోటి కరెక్ట్ గా ఆ టైంకి స్టార్ట్ అయ్యేటట్టుగా దయచేసి చూడండి. ఖచ్చితంగానండి. ఓకే, ఇంట్రొడక్షన్ కదండి, అలా క్షమించాలి. రైట్. సామాన్యంగా మనం ఓంకారంతో ఎందుకు ప్రారంభిస్తామంటే అది ఆది శబ్దం కాబట్టి. ఈ ఓంకారాన్నే పర్సానిఫికేషన్ కనుక చేసినట్లయితే అదే గణపతి అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. చిన్న తల, పెద్ద పొట్ట, తొండము, ఒక పూర్తిగా బాగున్నటువంటి కూర, ఇంకొకటి విరిగిన దంతం. వినాయకుడి నుంచి పక్కన చూస్తే మనకు కనిపించేది ఓంకారమే. కాబట్టి ఆయన్ని నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమం సక్రమంగా జరగాలని చెప్పి కోరుకుందాం. ముందుగా ఒక చిన్న విషయాన్ని మనం అందరం గమనించాలి. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నట్లయితే ప్రపంచంలో అందరూ 2 ప్రమాణాలను పాటిస్తారు. ఒకటి ప్రత్యక్ష ప్రమాణం, పంచేంద్రియ జ్ఞానం. రెండవది అనుమాన ప్రమాణం. కొండ వెనక నుంచి పొగ వస్తుందంటే కనపడకపోయినా అక్కడ మంట ఉంది అని చెప్పి ఉంచేయడం అనుమాన ప్రమాణం.
దీన్ని ఒక మాదిరి డిడక్టివ్ మెథడ్ అని కూడా అనొచ్చు. అయితే ఒక్క హైందవ మతంలో మాత్రమే, వేద మతంలో మాత్రమే మూడో ప్రమాణం ఉంది. అది వేదాలను ప్రమాణంగా స్వీకరించడం. వేదాలు కూడా పుస్తకాలే కదా, ఒక బైబిల్ మాదిరి. దానికి ప్రత్యేకత ఏమిటంటే వేదాలు అపౌరుషేయాలు, అంటే పురుష ప్రయత్నంతో వచ్చినటివి కాదు అవి. మిగిలినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా పురుష ప్రయత్నంతో వస్తే, ఒక్క వేదాలు మాత్రమే ఋషులు తపస్సులో కూర్చొని తమ జ్ఞానేంద్రియంతో, మూడో నేత్రంతో రూక్షించినటువంటి తీసుకున్నటువంటి వేదాలు. వేదాలు వాస్తవానికి పరమాత్మ అనంతాలు. కానీ మన అవసరాల కొద్దీ కృష్ణద్వైపాయనుడు దాన్ని ముందు 3 వేదాల కింద వర్గీకరించినాడు. దాన్నే వేదత్రయి అంటాం. తర్వాత అదనంగా అథర్వణ వేదం దాంట్లో వచ్చి చేరింది. ప్రతి వేదం కూడా సాధారణంగా 3 భాగాల కింద విభజింపబడి ఉంటుంది. ఒకటి బ్రాహ్మణకాలు, రెండవది సంహితాలు, మూడవది అరణ్యకాలు. మొదటి పార్ట్ అయినటువంటి బ్రాహ్మణికాల్లో ఎట్లా జీవించాలి, ఏ వర్గాల వాళ్ళు ఎట్లా విధులు నిర్వర్తించాలి, ఏమి చేయాలి, ఏం చేయకూడదు, యజ్ఞ యాగాదులు ఎట్లా నిర్వహించాలి, ఇటువంటి విషయాలన్నీ ఉంటాయి. ఒక మాదిరిది కర్మకాండకు చెందినది, దానికి చెందినది. రెండవది సంహితాలు. ఇవి మనకంటే ఉన్నతమైనటువంటి దేవతలను ఎట్లా కీర్తించి స్తుతించి వాళ్ళ దగ్గర నుంచి మనకు అవసరమైనటువంటి అవసరాలను పొందొచ్చు, మనకున్న కష్టాలు ఎట్లా పోగొట్టుకోవచ్చు అని తెలియజేసేది. ఇది భక్తి భాగానికి సంబంధించింది. ఒక మాదిరి చెప్తే విశిష్టాద్వైతానికి సంబంధించింది. అయితే వేదాల యొక్క పరమార్థం ఏమిటంటే, అంతిమార్థం ఏమిటంటే వేదాంతం లేక జ్ఞాన మార్గం. అది అరణ్యకాండలో ఇవ్వబడుతుంది. దీన్ని ఉపనిషత్తులు అని చెప్పి ప్రత్యామ్నాయంగా పేర్కొంటాం. అంటే అందరికీ చెప్పేది కాదు, ఆసక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే దగ్గర కూర్చోబెట్టుకొని నిదానంగా చెప్పవలసినవి కాబట్టి ఉపనిషత్తులు లేక వేదాంతము అని చెప్పి అంటాం. ఈ ఉపనిషత్తుల సారమే భగవద్గీత. అందరికీ అర్థం చేసుకోవడం కష్టం, అందరూ సన్యాసించడం కూడా కష్టమే. కాబట్టి గృహస్థులు కూడా తరించాలనే ఉద్దేశం చేత శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఉపనిషత్తులని అత్యంత సులభతరం చేసి ప్రపంచానికి అందించాడు. దాంట్లో అద్వైతామృత వర్షిణి అనే మాటతోటే భగవద్గీత మొదలవుతుంది. కానీ అద్వైతం అంటే ఏమిటి అనేది గందరగోళాలు ఉన్నాయి. అందుకని కొంచెం పూట ఇంట్రడక్టరీగా ద్వైతం అంటే ఏమిటి, అద్వైతం అంటే ఏమిటి, విశిష్టాద్వైతం అంటే ఏమిటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఈ సృష్టిలో తెలుసుకోవాల్సినవి, తెలుసుకుంటున్నవి, తెలుసుకోబోయేటివి 3 అంశాలు. మొదటిది మన గురించి, జీవుడి గురించి. మనం తెలుసుకునే దాంట్లో 80% దీని గురించే ఉంటుంది. ఎంతసేపు నా గురించే నేను ఆలోచిస్తూ ఉంటాను. మహా అంటే నా కుటుంబం, నా చుట్టుపక్కల వాళ్ళు, నా చదువు, నా విద్య, నా సెక్యూరిటీ. కాబట్టి మన ఆలోచన ప్రధానంగా 80% జీవుడి గురించి కేంద్రీకరింపబడి ఉంటుంది. మిగిలిన దాంట్లో ఒక 15% ప్రపంచం గురించి లేక జగత్తు గురించి ఆలోచిస్తాం. ఈ పక్కనుండే జగత్తు నాకు ఎట్లా ఉపయోగపడుతుంది, కోనలు, నదులు, గుట్టలు, వాతావరణము లేక కరోనా, ఇట్లాంటివన్నీ నాకు ఎట్లా చెడు చేస్తాయి, ఎట్లా ఉపయోగపడతాయి అని చెప్పి ఆలోచిస్తాం. కానీ అప్పుడప్పుడు ఇవన్నీ కూడా మనకు చేతగానప్పుడు, పనికిరానప్పుడు అప్పుడు భగవంతుని గురించి ఆలోచించడం మొదలు పెడతారు. అసలు నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చినాను, పరమాత్మ అంటే ఎవడు, ఆయన ఏం చేస్తాడు, నాకు ఆయనకు ఉండే సంబంధం ఏమిటి అనేది మనం పరిశీలించడం మొదలు పెడతాం. ముందు మొదటి 2 విషయాల గురించి తెలుసుకుందాం. నేను ఎప్పుడూ తెలుసుకునేది ఏమిటంటే నా గురించి లేక జీవుడు గురించి తెలుసుకుంటాను. అయితే జీవుడు ఒంటరి వాడు కాదు, ఈ జగత్తుతో కలిసే బతుకుతూ ఉంటాడు. అది లేకుండా అతనికి మనుగడ కూడా లేదు. అందుకని
ఇంకొకటి మనం పక్కన తెలుసుకునేది జగత్తు. ఈ విడివిడిగా ఉండవు, కలిసే ఉంటాయి. ఈ జీవుడు జగత్తు మాత్రమే ఉన్నాయి. కనిపించింది ఏది లేదు, పరమాత్మ లేదు, భగవంతుడు లేడు, దేవుడు లేడు, దెయ్యం లేదు అనుకునే వాళ్ళని నాస్తికులు అంటారు. మరి ఆస్తికులు అంటే ఎవరంటే, ఈ కనిపించేటువంటి జీవుడు జగత్తుతో పాటు కనపడకుండా, దీంతో సంబంధం లేకుండా ఉండేటువంటి ఒక శక్తి ఉంది, అది జగదీశ్వరుడు అని నమ్మే వాళ్ళని ఆస్తికులు అంటారు. ఈయన కనపడాడు కాబట్టి సాలిడ్ గా చేయడం లేదు, దీంతో కలిసి ఉండడు కాబట్టి కనెక్షన్ కూడా ఎక్కడా లేదు. పరమాత్మ అనేవాడు ఒకడున్నాడు, జగదీశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, ఈ జగత్తును నియంత్రించేవాడు, నడిపించేవాడు, దాన్ని ఉపయోగపడేట్టుగా చేసేవాడు ఒకడున్నాడు. ప్రస్తుతానికి జగదీశ్వరుని విష్ణువు అనుకుందాం, తర్వాత కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం. బ్రహ్మతో మనకు సంబంధం లేదు, జన్మని యుగాంతం ఆయనతో లింక్ తెగిపోతుంది. ఈ విష్ణువుతో లింక్ తెగిపోయినప్పుడే మనకు పరమేశ్వరుడితోటి లింక్. కాబట్టి ప్రస్తుతం మనల్ని పోషించేవాడు, సృష్టిని పోషించేవాడు ఎవరంటే విష్ణువు లేక జగదీశ్వరుడు అనుకోండి. కనిపించేటువంటి ఈ జగత్తుతో పాటు కనిపించనేటువంటి పరమాత్మ కూడా ఒకడున్నాడు. కానీ ఆయన పని ఆయన చేసుకుంటాడు, మన పని మనం చేసుకుంటాం. ఈ మూడు కూడా సర్వ స్వతంత్రాలు అని భావించేదాన్ని ద్వైతము అని అంటాం. ద్వైతము అంటే రెండవది ఉంది అని చెప్పి అర్థం. కనిపించేది కాకుండా కనపడందు కూడా ఒకటి ఉంది అని అంగీకరించడమే ద్వైతం. దీన్ని సాధారణంగా అందరూ అర్థమయ్యేటువంటి అంశమే. దీన్ని మధ్వాచార్యులు ప్రతిపాదించిన తర్వాత దీన్ని ఒక మెట్టు కొంచెం పైకి చేర్చిన వాడు రామానుజాచార్యులు. ఆయన ఏమన్నాడంటే, జీవుడు జగత్తు ఉండడం మాత్రమే కాకుండా ఈ జగదీశ్వరుడు అవసరమైనప్పుడు ఈ రెండింటినీ కూడా నియంత్రిస్తాడు, ఈ రెండింటికి ఆధారం కూడా ఆయనే, కాబట్టి ఈ రెండింటికంటే కొంచెం ఆయన ఎక్కువ అని చెప్పినాడు. దీన్ని విశిష్టాద్వైతము అంటారు. ద్వైతంలోనేమో ముగ్గురు విడివిడి స్వతంత్ర రాజులు, కానీ రామానుజులు ప్రతిపాదించినటువంటి విశిష్ట అంటే ఒక మెట్టు ఎక్కువైనటువంటి ప్లస్ ద్వైతంలోన ఈయన ఒక్కడు మాత్రమే స్వతంత్ర రాజు, మిగిలిన ఇద్దరు సామంత రాజులు అని చెప్పి అర్థం. మనం అందరం కూడా ప్రధానంగా 99% ఈ విశిష్టాద్వైతాన్ని ప్రస్తుతం అనుసరిస్తా ఉన్నాం. కానీ అతి కష్టమైంది ఏమిటంటే అద్వైతం. ఇప్పుడు దాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలిద్దాం. నీవు జీవుడున్నాడు అంటున్నావు, జగత్తు అనేది ఒకటి ఉంది, చుట్టూ ఉండే ప్రపంచము అంటున్నావు, కనపడకపోయినా వీటిని నడిపించేటువంటి జగదీశ్వరుడు ఒకడు ఉన్నాడని చెప్పి అనుకుంటున్నావు. కానీ వాస్తవానికి ఈ జీవుడు లేడు, జగత్తు లేదు, జగదీశ్వరుడు కూడా లేడు. మరైతే ఎవరున్నారు? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. బ్రహ్మ మాత్రమే సత్యము, మిగిలినంతా కూడా మిథ్య. మీరుంటుంది నేను చెప్పుకుంటున్నంత కూడా మిథ్య అని ప్రతిపాదించిన ఆయన శంకరాచార్యులు. దీన్ని అద్వైత సిద్ధాంతం, రెండవదంటూ ఏమీ లేదు అని చెప్తుంది కాబట్టి దీన్ని అద్వైత సిద్ధాంతం అంటాం.
లేక చూడ్డానికి నీకు రెండుగా కనిపిస్తుంది, ఉన్నది ఒకటే అని చెప్తుంది కాబట్టి దాన్ని అద్వైత సిద్ధాంతం అంటారు. అయితే ఉన్నది ఒకటి అన్నప్పుడు ఏకత్వ సిద్ధాంతం అనొచ్చు, ఆ మాట అనలేదు. ఉన్నవి రెండుగా కనిపిస్తున్నాయి కానీ ఉన్నది మాత్రం ఒకటే, రెండు కాదు అని చెప్తుంది కాబట్టి అద్వైత సిద్ధాంతం అంటాం. అయితే ఈ అద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా సృష్టికి ముందు ఉండేటువంటి పరిస్థితి దగ్గర నుంచి మనం ప్రారంభించాలి. ఎందుకంటే ఇది మనకు సులభంగా అర్థం కాదు. నువ్వేమో బ్రహ్మ సత్యం అంటున్నావు కానీ ఆయన ఎక్కడా నాకు కనపడడం లేదు. నేనున్నాను, చుట్టూ ఉండే నదులు కొండలు జగత్తుంది, కనపడకపోయినా ఉన్నాడని చూసిన వాళ్ళు చెప్పినటువంటి జగదీశ్వరుడు విష్ణువు ఉన్నాడు శ్రీకృష్ణుడు రూపంలో, రాముడు రూపంలో, కానీ ఈయన ఎప్పుడు నాకు కనపడలేదు. అట్లాంటిది ఈయన ఉన్నాడు వాళ్ళు లేరు అంటున్నావు, మరి అట్టప్పుడు ఇది ఎట్లా నమ్మాలి అనేది అందరికి వచ్చేటువంటి ఆలోచన. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి రకరకాలైన మతాలు, అట్లాగే జైన మతం కానీ లేక బౌద్ధ మతం కానీ ఇక్కడ అర్థం చేసుకోవడంలోనే కన్ఫ్యూజ్ అయ్యి సపరేట్ అయిన మతాలు హిందూ మతం నుంచి వెలువడి అవి కన్ఫ్యూజన్ లోకే దారి తీసినాయి. అందుకని వీటిని అర్థం చేసుకోవాలి, ఉండేది ఒకటే అని అన్నప్పుడు ఆయన ఎవరు అని తెలుసుకోవాలంటే సృష్టి ఎట్లా మొదలైంది అనేది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. సాధారణంగా సృష్టికి ముందు ఏముంది, సృష్టి చేయకముందు ఏముంది అంటే అందరూ ఏమీ లేదు శూన్యం అని అంటారు. కానీ అప్పుడు ఉన్నది శూన్యం కాదు, కడపడటువంటి జ్ఞానం. అది దేన్నైనా సరే సృష్టించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి జ్ఞానం మాత్రమే అప్పుడు ఉండింది. అది మొదట్లో నిద్రాణమైన స్థితిలో ఉంది, ఎక్కువగా వెలగనటువంటి జ్యోతి లాంటిది. మన పాత రోజుల్లో లాంతర్లో పెట్టుకున్నప్పుడు పడుకునేటప్పుడు బాగా తగ్గించి పెట్టుకునేవాడు, అట్లా ఉండేది. మళ్ళీ అవసరమైతే పెరుగుతుంది. ఈ జ్యోతి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు సృష్టి జరుగుతుంది. ఇక్కడ ఉన్నది ఒకటే జ్యోతి మాత్రమే, దాంతో పాటు దాని యొక్క కాంతి కూడా ఉంది. ఈ కాంతినే మాయ అంటాము, స్త్రీ అంటాము, ప్రకృతి అంటాం. కానీ వెనక ఉండి ఏమీ పట్టకుండా అన్ని నడిపించడానికి అవసరమైన ఆధారమైంది ఎవరంటే మాత్రం జ్యోతి. దీనినే పురుషుడు అంటాము, మిగిలినంతా కూడా ప్రకృతి అని చెప్పి అంటారు. కాంతి అనేది ఎప్పుడు కూడా శక్తి తరంగ రూపంలోనే ఉంటుంది. ఈ శక్తి మొదట ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా విడిపోయింది. ఈ ఇచ్ఛాశక్తిని లక్ష్మి అని, జ్ఞానశక్తిని సరస్వతి అని, క్రియాశక్తిని పార్వతి అని చెప్పి మనం పేర్కొంటాం. వాళ్ళ అవసరం ఎప్పుడు మనకు రాదు. మొత్తం మీద ఇది ఒక రకమైనటువంటి శక్తి. శక్తి ఎప్పుడు కూడా తరంగాల రూపంలోనే ఉంటుంది. శక్తిని ఎవరు పెంచలేరు లేక తగ్గించలేరు. శక్తి ఉన్నది ఒకే ఒక్కటి. కానీ ఈ శక్తి యొక్క ఫ్రీక్వెన్సీలో లేక పౌనఃపున్యంలో తేడాల వల్ల 18 రకాలుగా ఇది విడిపోతుంది. అందుకే భారతదేశంలో ఎప్పటి నుంచో అష్టాదశ శక్తి పీఠాలు అనేటివి ఏర్పడ్డాయి. ఈ ఫ్రీక్వెన్సీ కనుక మారినట్లయితే, ఫ్రీక్వెన్సీ అంటే తరచుదనం, ఒక నిమిషానికి ఎన్నిసార్లు ఇది తిరుగుతుంది అని చెప్పి, ఈ ఫ్రీక్వెన్సీలో మార్పు వల్లనే దాన్ని ఉష్ణ శక్తి అంటాం, చలన శక్తి అంటాం, లేక శబ్ద శక్తి అంటాము, లేక ఆకర్షణ శక్తి అంటాము, గురుత్వాకర్షణ శక్తి అంటాము, రేడియో తరంగాలు అంటాం, విద్యుత్ అయస్కాంత తరంగాలు అంటాం, అయస్కాంత తరంగాలు అంటాం, ఎక్స్ రేస్, ఎన్ రేస్, ఇవన్నీ కూడా దీంట్లో పార్ట్స్. కొద్దిగా దాని యొక్క ఫ్రీక్వెన్సీ కనుక మారినట్లయితే ఒక తెలుపు రంగులోనే 7 రకాలైనటువంటి ఫ్రీక్వెన్సీలతోటి 7 రకాలైన రంగులు కనిపిస్తాయి. కాబట్టి మనం చూసేటువంటి ప్రతి శక్తి కూడా ఈ ఒక్క పెద్ద శక్తిలో ఫ్రీక్వెన్సీలో ఉండే తేడాల వల్ల వచ్చినటువంటి మార్పులు మాత్రమే.
అయితే శక్తిని మనం తయారు చేయలేము, పెంచలేము, తగ్గించలేము. కానీ ఒక రూపంలోంచి ఇంకొక రూపంలోకి మార్చుకోవడానికి మానవుడికి ప్రస్తుతం సూర్యరశ్మి నుంచి విద్యుత్తును తయారు చేయొచ్చు, విద్యుత్ నుంచి వెలుతురును తయారు చేయొచ్చు, విద్యుత్ నుంచి అయస్కాంతాన్ని తయారు చేయొచ్చు. నుంచి చేసుకోవడానికి మనకు చేతనవుతుంది. ఈ శక్తి తన యొక్క ఫ్రీక్వెన్సీ బాగా ఎక్కువయ్యి, అంటే బాగా దగ్గరగా వచ్చిన తర్వాత ఇది పదార్థం కింద మారిపోయింది. శక్తి ఎట్లా పదార్థం కింద మారుతుంది, అది వేరు ఇది వేరు అని చెప్పి చాలా రోజులు మామూలు వాళ్ళు శాస్త్రవేత్తలు కూడా తలలు బద్దలు కొట్టుకునేవాళ్ళు. కానీ ఐన్స్టీన్ చెప్పినటువంటి E = mc² అనే సూత్రం, శక్తి సమానత, శక్తి వస్తు సమానత సిద్ధాంతం వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ తొలగిపోయినాయి మనకు. E అంటే ఎనర్జీ, M అంటే మాస్, అది ఏ వస్తువు అయినా కావచ్చు. C అనేది ఒక కాన్స్టెంట్, అది స్పీడ్ ఆఫ్ లైట్, 186,000 మైళ్ళ వేగము. స్క్వేర్ అంటే తిరిగి దాంతో హెచ్చింపు చేయడం. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఎనర్జీ = మాస్, మాస్ = ఎనర్జీ. శక్తి వస్తువుగా మారుతుంది, వస్తువు నుంచి శక్తి వస్తుంది. మనకు ప్రస్తుతానికి ఈ వస్తువు నుంచి శక్తిని తయారు చేయడం తెలుసు, బొగ్గు నుంచి ఉష్ణ శక్తిని తయారు చేస్తాం. కానీ శక్తి నుంచి వస్తువును తయారు చేయడం ఇంకా ఇప్పటికి మనకు సాధ్యం కాల, భవిష్యత్తులో అవుతుందో లేదో మనకు తెలియదు. మొత్తం మీద శక్తి చాలా దగ్గరగా కుదింపబడినట్లయితే, చిన్నపిల్లలు తినే పీచ్ మిఠాయి చూసింటారు, అది దగ్గరగా నొక్కినట్లయితే గట్టిగా ఉండ మాదిరి తయారవుతుంది, చూడ్డానికి బాగా పెద్దగా ఉంటుంది మొదట్లో. ఇది వస్తువు కింద మారింది. ఇట్లా వస్తువు కింద మారిన వాటిలో మొట్టమొదటిది ఆకాశం. అది కనిపిస్తుంది కానీ నిజానికి అక్కడ లేదు. లేదు అనడం లేదు నేను, నిజానికి అక్కడ లేదు. ఆకాశం మనకు నీలంగా కనిపిస్తుంది, నిజానికి దాని రంగు నీలం కాదు. కొంచెం పైకి గనక వాతావరణ స్థితిని దాటిపోయినట్లయితే అది నల్లటి రంగును కలిగి ఉంటుంది. అట్లాగే అది మనం చూసినట్టుగా గొడుగు మాదిరిగా లేదు. బల్లపరుపుగానే ఉంటుంది. అది పలానా చోట ఉంది అని చెప్పలేం. ఉదాహరణ కోసం ఇక్కడి నుంచి ఒక 300 కిలోమీటర్ల దూరం ఉంది అనుకుంటే, అక్కడికి ఏదైనా విమానం లాంటిది వేసుకొని వెళ్తే అది అక్కడ ఉండదు, మళ్ళీ ఒక 300 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. మనం కిందకు వస్తే కిందకు వస్తుంది, ఇంకా కిందకి పోతే భూమిని దాటి భూమి కిందకి కూడా వస్తుంది. కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైన పేరుంది. ఆకాశము వ్యక్తమే కానీ నిజానికి లేదు. కాబట్టి దీన్ని వ్యక్త అవ్యక్తము లేక వ్యక్తావ్యక్తము అంటారు. వ్యక్త అవ్యక్తం అంటారు. దీని నుంచి ఇంకొంచెం చిక్కదనం ఏర్పడి ఈ మిగిలిన భాగంలోన వాయువు ఏర్పడింది. వాయువు ఉందని మనకు తెలుసు, కానీ కంటికి కనపడదు. అందుకే దీని పేరు అవ్యక్త వ్యక్తం. అవ్యక్తమే కానీ ఉందని మనకు తెలుసు. ఆకాశమేమో వ్యక్త అవ్యక్తము, గాలేమో అవ్యక్త వ్యక్తం. దీని నుంచి ఇంకొంచెం చిక్కబడిన తర్వాత ఏర్పడింది వెలుతురు లేక కాంతి. ఇది కనిపించేది. మొట్టమొదట కనిపించే పంచభూతాల మనకు మొట్టమొదట కనిపించేది ఏంటంటే అదే. అయితే పంచభూతాలు ఆల్రెడీ ఈ రెండు ఉన్నాయి కదా అంటే, వెలుతురు లేకపోతే ఈ రెండు కనపడవు, ఇది ఎటు కనపడదు, గాలి. కాబట్టి అదే మొట్టమొదటి వ్యక్తమైనటువంటి పంచభూతం. ఇది ఇంకొంచెం చిక్కబడిన తర్వాత నీరు కింద మారింది. నీరు ద్రవ పదార్థం కదా అంటే, నీటి యొక్క రసాయనిక నామం H2O, హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్, వాయువు తప్ప దాంట్లో ఏమీ లేదు.
ఆ కలిసిన సమ్మేళనాన్ని బట్టి నీరు. ఇది ఇంకొంచెం చిక్కబడిన తర్వాత చిట్ట చివరగా ఏర్పడింది ఏమిటంటే భూమి. కాబట్టి సృష్టి చేయాలా అని అనుకున్నప్పుడు ఈయన కొంచెం వెలుతురును గనక పెంచినట్లయితే కాంతి లేక శక్తి ప్రసారం మొదలై ఆ శక్తిలోనే 18 రకాలైన శక్తులు విడుదలై ఈ శక్తే గడ్డగట్టి పంచభూతాల కింద ఏర్పడుతుంది. అయితే ఇవన్నీ కూడా ఈ 18 రకాలైన శక్తులు ఈ పంచభూతాలు కలిపి అనాత్మగా పేర్కొంటారు. ఇవన్నీ ఆత్మలు కాదు, ఆత్మ ఈయనొక్కడే. కాబట్టి ఈ ఆత్మ నుండే ఆయన ద్వారానే ఆయన సంకల్పంతో ఆయనలోంచి తయారైన వస్తువులతోటే ఈ 18+5 రకాలైనటువంటి అనాత్మ పదార్థాలు ఏర్పడతాయి. ఇప్పుడు మన పరిస్థితి ఏంది అనేది ఆలోచిద్దాం. మనలో కొంత ఆత్మ ఉంది, కొంత అనాత్మ ఉంది. మనం ఈ అనాత్మనే ఆత్మ అనుకునే పొరపాటు చేస్తున్నాం కాబట్టి ఈ గందరగోళం అంతా మనకు ఏర్పడుతుంది. ఈ పరమాత్మ సృష్టి ప్రారంభించిన తర్వాత పంచభూతాలు, అష్టాదశ శక్తులు ఏర్పడి అనాత్మ తయారైంది. మరి మనం ఎట్లా తయారైనామంటే ఈ 18+5కి సొంత వ్యక్తిత్వం అంటూ ఏమీ లేదు. అవి సొంతంగా ఏమి ఆలోచించలేవు, ఎందుకంటే అవి జడాలు. ఇదొక్కటి మాత్రమే చైతన్యం, సొంత ఆలోచన ఉన్నది. ఇప్పుడు ఆయన కాసేపు ఆడుకోవాలి పొద్దుపోకపోతే అని అనుకుంటే ఎవరన్నా చెస్ ప్లేయర్స్ ఇద్దరు రోజు కూర్చుంటోళ్ళలో ఒక ఆయన రాకపోతే ఇంకొక ఆయన ఏం చేస్తా అంటే యూతుల పక్కన కూర్చొని యూతుల అవతల తానే ఆడడం మొదలు పెడతాడు. అట్లా ఈ చైతన్యం తనంతట తాను మానసికంగా విడగొట్టబడింది లేక సపరేట్ చేయబడింది. అంటే యూతుల చెస్ ఆడే ఆయన వేరు, అవతల చెస్ ఆడైనటువంటి వేరు, అట్లా విడివిడిగా మొదలుపెట్టారు. ఇట్లా ఏర్పడినటువంటి పైన ఉండేటువంటి పొరని కారణ శరీరం అంటారు. ఈ కారణ శరీరం ఏర్పడి లోపల ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి ఆత్మ బిట్ ఇది. ఇది ఎంత ఉంటుందంటే తల వెంట్రుకలో ఒక 1000 వంతులు చేసినట్లయితే అది ఎంత ఉంటో అంత చిన్నగా ఉంటుంది. మన హృదయ భాగంలో కుడి పక్కన, ఎడం పక్కన ఉండేది గుండె, కుడి పక్కన ఉండేది హృదయం. ఈ హృదయ భాగంలో ఉండి ఈ మొత్తం శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. దీనిపైన ఎప్పుడైతే ఇది సపరేట్ చేయబడిందో ఈ లోపల ఉండేటువంటి విడి అణువు లేక విడి ఆత్మ లేక జీవాత్మ ఏమనుకుందంటే నేను వేరు పరమాత్మ వేరు అనేటువంటి భావాన్ని పొందింది. ఎందుకంటే ఇక్కడ అడ్డుగోడ ఉంది కాబట్టి. అందుకే ఆయన పరాయివాడు కాబట్టి ఆయన పరమాత్మ అయినాడు. ఇది విడిగా జీవిస్తుంది కాబట్టి జీవాత్మ అయింది. వాస్తవానికి దీనికి దానికి తేడా ఏమి లేదు, రెండు ఆత్మలే. కానీ మనము నోషనల్ గా వీటిని జీవాత్మ, దాన్ని పరమాత్మ అని చెప్పి అనుకుంటాం. ఎప్పుడైతే నేను వేరు అనుకుందో చుట్టూ ఉండేటివి ఏవో ఉన్నాయో అవన్నీ నాకు కావాలనేటువంటి కోరిక ఈ దీనికి జీవాత్మకి ఏర్పడింది. కాబట్టి ఇది బయట ఉండే దాంట్ల పట్ల మనస్సు పడింది. అయితే కేవలం కోరిక ఒకటి ఉంటే చాలదు, దాంతో పాటు కొనగలిగిన శక్తి కూడా ఉండాలి. కాబట్టి ఆ శక్తినిచ్చే ప్రాణం కూడా దీనికి ఏర్పడింది. ఇట్లా ఏర్పడిన ఈ రెండో సర్కిల్ని సూక్ష్మ శరీరం అని అంటాం. మనం చనిపోయినప్పుడు స్థూల శరీరం ఉండదు, కానీ సూక్ష్మ శరీరం, కారణ శరీరం మనతోటే ఉంటాయి. దాంతో పాటు ఈ లోపల ఉండే ఆత్మ కూడా ఉంటుంది.
అయితే ఈ మనస్సు తన చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, దాంట్లో పనికొచ్చేవేవి పనికిరానివేవి అని తెలుసుకున్న తర్వాత ఎట్లా సంపాదించాలో ఆలోచిద్దామని చెప్పి వాటి గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది. ఈ ఎంక్వైరీ కోసం దానికి పంచ జ్ఞానేంద్రియాలు ఏర్పడినాయి. 2 కళ్ళు, ముక్కు, చెవులు, రుచి చూసేటువంటి నాలుక, చర్మం, ఇవి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఇవన్నీ పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు యొక్క ఆధీనంలో ఉంటాయి. అయితే వాటి గురించి తెలుసుకున్న తర్వాత అవి పోయి తేలేవు. కళ్ళు ఒక పలానా వస్తువు బాగుందని చెప్తుంది కానీ అది పోయి తీసుకురాలేదు. అందుకోసమని మళ్ళీ పంచ కర్మేంద్రియాలు ఏర్పడినాయి. ఇవి ప్రాణం యొక్క ఆధీనంలో ఉంటాయి. అంటే ఎందుకంటే ఇది శక్తి ఇస్తుంది కాబట్టి ఈ 5 మీద ప్రాణం అధికారం కలిగి ఉంటుంది. ఇట్లా ఏర్పడి బయట ఉండేటువంటి శరీరాన్ని మాత్రమే స్థూల శరీరం అంటారు. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే, ప్రతివాడు ఈ స్థూల శరీరమే నేను నేను అనుకొని, లేదా లోపల ఉండేటి ఆలోచనలు ఇచ్చేటి నిరంతర ఆలోచన మనసే నేను అనుకొని పొరపాటు పడి, నేను పరమాత్మని అన్న సంగతి పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయినారు. ఇప్పుడు మానవుని యొక్క ప్రాథమిక ధర్మం ఏమిటంటే, నేను పరమాత్మని అన్న సంగతి తెలుసుకోవడం కోసం. అందుకే 18 అధ్యాయాల భగవద్గీత చెప్పేది ఒకే ఒక మహావాక్యం. అదేమిటంటే తత్వమసి. తత్ అంటే అది లేక అది పరమాత్మ. త్వం అంటే నేను. అసి అంటే అయి ఉన్నాను. నువ్వు ఇదివరకే పరమాత్మ అయి ఉన్నావు, నువ్వు ఇదివరకే ముక్తిని పొందున్నావు, నువ్వు మనిషివి కాదు, లేక ఆలోచనలు కాదు, నువ్వు ఈ ప్రపంచం కాదు, నిజానికి నువ్వు పరమాత్మవి. అది నీకు తెలియడం లేదంటే ఆ తెలుసుకోకుండా ఉండడమే అజ్ఞానము. దాన్ని జ్ఞానం ద్వారా పోగొట్టుకున్నట్లయితే ఆ పరమాత్మను చేరొచ్చు అని చెప్పడం కోసమే 18 అధ్యాయాల భగవద్గీతను తయారు చేసినాడు. ఎందుకు 18 అధ్యాయాలు అవసరమైనాయి అంటే, మనం ప్రస్తుతం ఉండేటువంటి స్థితి నుంచి బయట పరమాత్మను వెతుక్కుంటా పోయినా 9 అడ్డంకులు ఉన్నాయి, లేక లోపలుండే పరమాత్మను వెతుక్కుంటా పోయినా కూడా 9 అడ్డంకులు ఉన్నాయి. 9 + 9 కాబట్టి ఆయన 18 అధ్యాయాలతోటి వివరించినాడు. ఈ అడ్డంకులు ఏమిటంటే, మొదటిది అహంకారం, రెండవది చిత్తం, మూడవది బుద్ధి, నాలుగవది మనస్సు, ఐదవది ఆకాశం, ఆరవది వాయువు, 7 అగ్ని, 8 నీరు, 9 భూమి. ఈ పంచభూతాలతో తయారైందే స్థూల శరీరం. ఈ మనస్సు, బుద్ధి, చిత్తంతో తయారైనటువంటిదే ఇవన్నీ మనసు యొక్క మారు రూపాలు మాత్రమే. ఇది సూక్ష్మ శరీరం. అహంకారమే కారణ శరీరం. వీటన్నిటికీ ఆధారమైన శక్తినిచ్చేది జీరో, లేక ఆత్మ, లేక అహం. అహం వేరు, అహంకారం వేరు. ప్రతి మనిషి ప్రతినిత్యము నేను 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 అని స్మరిస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడెప్పుడు క్లాస్ అయిపోతుందా, నేను ఎప్పుడు బయటపడతానా, నమస్కారం ఎప్పుడు పోదామా అని నేను గురించి ఆలోచిస్తాను. కాదు, నేనే చేసినాను, నేనే మాట్లాడినాను, నేను కాబట్టి చెప్పినాను అనుకుంటే అహంకారం. నేను నేనే అని ఒట్టిగా అనుకున్నట్లయితే అది అహం. ఈ అహాన్నే మనం పరమాత్మ అని పిలుస్తాం, లేక ఆత్మ అని పిలవచ్చు. ఇది మనలో ఉన్నప్పుడు జీవాత్మ, కనుక్కుంటే మాత్రం పరమాత్మ. బయట వెతికిన ఈ 9 అడ్డాలు
లోపలికి పోయి అంతర్ముఖం ఎత్తుకున్నా కూడా 9 అడ్డ. అయితే ఈ 2 పద్ధతుల్లో కూడా అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అని లలితా సహస్రనామాల్లో ఒక ప్రఖ్యాతమైనటువంటి నామం. బయట వెతకొచ్చు కానీ చాలా 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 కష్టం. అది లోపల వెతికితే సులభంగా దొరుకుతుంది. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ ఎప్పటికీ కూడా దొరకడం చాలా చాలా కష్టం అన్నది. అందుకే ఋషులు తపస్సు చేసి ఆ పరమాత్మను తెలుసుకున్నారు కానీ కొండలు కోనలు తిరిగి వాటిని కొట్టి మాత్రం తెలుసుకోవడం కోసం ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. అందుకని అంతర్ముఖం కావడం ఎట్లా, దానికోసం మన కర్మ ఎట్లా ఉపయోగపడుతుంది, భక్తి ఎట్లా ఉపయోగపడుతుంది, జ్ఞానం ఎట్లా ఉపయోగపడుతుంది అనేది మళ్ళీ మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ పూటకు ఐ థింక్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కోసం నేను కొంత టైం కేటాయించదలుచుకున్నాను. ఎందుకంటే ఈ స్టేజ్లో అర్థం కాకుండా పోతే తర్వాత అది అర్థం కాదు కాబట్టి వ్యర్థం అవుతుందని. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? బహుశా అందరూ డీప్ స్లీప్ లో. లేదండి, డీప్ స్లీప్ లో కాదండి. ఎక్సలెంట్ చెప్పారు సార్. మాకు అసలు చాలా మందికి అంటే మేము ఈ జనరేషన్ వాళ్ళకి మీరు చెప్పిన విషయంలో ఒక్క విషయం కూడా తెలియదండి. నేను అదే ఎగ్జాక్ట్లీ అందుకోసమే నేను వేద పాఠశాల అని పేరు పెట్టుకున్నప్పుడు వేదం గురించి అద్వైతం గురించి తెలుసుకోకపోతే చాలా కన్ఫ్యూజన్ లో పడిపోతారు. అందుకని కొద్దిగా బిగినర్స్ స్టేజ్ లో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఇది మొదలు పెట్టాను. నేను ఇలాగే అనుకున్నానండి. ఒక అర్ధగంట సేపు మీరు ప్రసంగించి ఒక అర్ధగంట సేపు ప్రశ్న సమాధానాలు ఉంటే ఒక కమ్యూనికేషన్ అనేది పూర్తిగా ఉంటుంది. ఆ నాలెడ్జ్ 2 వైపుల నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది అనే ఉద్దేశం నాది. కనుక ఇప్పుడు ఈ రోజు పార్టిసిపేట్స్ గా వచ్చిన అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న అడిగే అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను మీ పర్మిషన్ తో. ఒక్క నిమిషం, నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ చేద్దాం కానీ. ప్లీజ్ అండి, ప్లీజ్. ఇందాక శంకరాచార్యులు చెప్పిన దాంట్లో ఒక మాట దగ్గర ఆపేసి, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని చెప్పి ఆపేసినాడు. బ్రహ్మ సత్యం అంటే ఇది పరమాత్మ. ఈయన పేరు కూడా బ్రహ్మనే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఉండే ఆయన పేరు బ్రహ్మనే, ఈయన పేరు కూడా బ్రహ్మనే. పేర్లు ఇంకా దొరకలేదా వీళ్ళకు అంటే, సృష్టి చేసేవాడు బ్రహ్మ. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా సృష్టి చేసినాడు కాబట్టి ఆయన కూడా బ్రహ్మ అంటారు. డిఫరెన్స్ కోసం ఈయన పరబ్రహ్మ అని చెప్పి మనం రెఫర్ చేస్తూ ఉంటాం. ఈయన ఉన్నది ఒక్కడే. ఆయన నుంచి ఈ ఏర్పడిన శరీరాలు లేక జంతువులు లేక గ్రహాలు ఇవన్నీ కూడా రకరకాలుగా వచ్చినాయి. వాటిని ఏమంటారంటే నిజాలు అని పిలుస్తారు. అయితే మనకి ఇంగ్లీషులో సత్యం అనే మాటకి బ్రహ్మ సత్యం, నిజం అనే మాటకి ఒకటే మాట వాడతాం, ట్రూత్ అని. కానీ వాస్తవానికి ఇది ట్రూత్, ఇది అల్టిమేట్ ట్రూత్ అంటారు ఫిలాసఫీ తెలిసిన వాళ్ళు. కాబట్టి నిజము సత్యం. నిజం ఏమిటంటే అనేకం ఉంటాయి నిజాలు, అవి తాత్కాలికంగా ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. నిజం అంటే జనించి గతించేది. మన శరీరం జనిస్తుంది, గతిస్తుంది. కానీ శరీరం లోపల ఉండేటువంటి ఆ ఆత్మ మాత్రం ఎప్పుడు సత్యం. అది ఒక్కటే. దేర్ ఈజ్ ఓన్లీ వన్. ఒక్క సత్యం మాత్రమే ఉంటుంది, నిజాలు అనేకం ఉంటాయి. ఆ సత్యం నుంచి వెలువడినటువంటి మాయ వల్ల నిజాలు అనేక రకాలుగా కనిపిస్తాయి. ఇక్కడ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటే జగత్తు లేదు అని అర్థం కాదు. అది జగత్తుగా మిథ్య, జగత్తుగా అది కళ్ళ, కానీ పరమాత్మగా అది కూడా సత్యమే. ఎందుకంటే పరమాత్మ నుంచే అన్ని వచ్చినాయి కాబట్టి పరమాత్మ లేని ఇవేవి రావు. మన శరీరం కావచ్చు, మనసు కావచ్చు, అన్ని కూడా. కాబట్టి అవి పరమాత్మగా సత్యము, జగత్తుగా మిథ్య అని చెప్పారు. నౌ యువర్ క్వశ్చన్. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొదటిగా ఎవరు ప్రశ్న అడగాలనుకుంటున్నారు? మిగతా వారు కూడా అడగచ్చు అండి. అంటే అష్టావధానాలలో ఉండే వాళ్ళు కూడా, గురువులు కూడా అడగచ్చు. ఎందుకంటే అందరం నిత్య విద్యార్థులమే కనుక మనకు కూడా కొన్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎలా అప్డేట్ అవుతుందో మన సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ నాలెడ్జ్ దట్. మీరు కూడా అడగచ్చు. కానీ మొదటగా ఇప్పుడు కొత్తగా మనకు జాయిన్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం ఇవ్వదలుచుకున్నాను. ఎవరైతే క్వశ్చన్ అడగాలనుకుంటారో అడగచ్చండి. గురువు గారు మీరు అలా ఇది ఓకేనండి. ఇప్పుడు
అడగచ్చండి ఎవరన్నా. మణి గారా? నాగరాణి గారు మాట్లాడండి. మీరు మైక్ అన్మ్యూట్ చేసుకొని Excuse me, క్వశ్చన్ అడగచ్చు. నేను రాఘవరావు గారు నమస్కారం అండి. సంజీవ్ రాయుడు గారు. హలో సార్ నమస్తే మాట్లాడుతున్నారు. అండి, చెప్పండి. రాఘవరావు చెప్పండి, నమస్కారం చెప్పండి. అండి. వినిపిస్తుందా? అయ్యా వినిపిస్తుందండి. నమస్తే అండి, అయ్యా వినిపిస్తుందా ఇప్పుడు మీకు? నేను చెప్పండి. అయ్యా ఇప్పటి వరకు ప్రవచనకర్తలు చెన్నచేరు గారిది, చాగంటి గారిది, పరిపూర్ణానంద గారు విన్నాం, కానీ మీరు చెప్పినటువంటి సత్యాలు మేము వినలేదు. నాకైతే జ్ఞానం తక్కువ. మిమ్మల్ని క్వశ్చన్ చేసే ఆలోచన లేదు నాకు. మీరు చెప్పిన ఇంతవరకు వినలేదు. మేము వినటువంటి విషయాలు చెప్పారు. మీకు మా ధన్యవాదాలు. ఒక్క విషయం అండి, మేము నేను అయ్యా. చెప్పిన దాంట్లో నాకు సొంతంగా ఏం తెలియదు. నేను ఎకనామిక్స్ లెక్చరర్ని, ఎలక్ట్రానిక్స్ నాకు ఫేవరెట్ సబ్జెక్ట్. కానీ నేను చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, మన శ్రీపీఠాధిపతి, తర్వాత అట్లాగే మనకు బెంగళూరులో ఒక ఆయన ఆర్డి డైరెక్టర్ ఉన్నాడు, వాళ్ళందరివి విని నేను మామూలు మనిషికి అర్థమయ్యే రీతిలో కొంచెం మార్చుకొని చెప్తున్నాను తప్ప నేను కొత్తగా నాకు తెలిసిందంటే ఏమీ లేదండి. వీలైనంత వరకు కామన్ మ్యాన్ కి అర్థమయ్యే రీతిలో చెప్పాలి అనేది నా ఉద్దేశం అండి. చాలా బాగుంది సార్. అది మీకు అర్థం నేను చెప్పగలను మీ గురించి. దీంతో పాటు మీరు కర్మ, భక్తి, జ్ఞానం కూడా కొంచెం వినగలిగితే యాక్చువల్గా ఏమిటి ఇన్ డెప్త్ అనేది మనకు అర్థమవుతుంది. నేను ఊరికి ఇంటరాక్టరీ పార్ట్ మాత్రమే ఇప్పుడు చెప్పాను, అద్వైతం. ఎస్ అండి. తప్పకుండా సార్, మీ కార్యక్రమం ప్రధానికి ఫాలో అవుతాను సార్. ఇప్పుడు తరువాతి ప్రశ్న ఎవరైనా అడగదలుచుకుంటే అడగచ్చు. థ్యాంక్స్ అండి వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్స్. మహానుభావులు మొదలు పెట్టినప్పుడు మిగతా వారు ఫాలో అవ్వాలి. కోమలా గారు చెప్పండమ్మా. సార్ నాకు డౌట్స్ అనేమి లేవు, కాకపోతే ఏంటంటే నేను సాహిత్యం చదువుతాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట సబ్జెక్ట్. సో నేను అన్ని చదివాను, శ్రద్ధ లాంటివి. సో అందులో అంతా కూడా అంటే ఏ డౌట్స్ వచ్చినా కూడా నాకు ఎవరు క్లారిఫై చేసే వాళ్ళు, నేనే చదువుతూ వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇక్కడ భక్తి, శ్రద్ధ అలాంటివన్నీ చాలా బుక్స్ చదివాను. సో ఇప్పటి వరకు నాకు ఎవరు దొరకలేదు. ఇప్పుడు మంచి గురువు దొరికారు, నేను ఇంకా తెలుసుకోవచ్చు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. చాలా థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. అదే చెప్దామని. రాఘవరావు గారు కొద్దిగా మీ ఫోన్ రాఘవరావు గారు నేను రాఘవరావు గారు అయ్యా మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఎప్పుడైనా మీతో మాట్లాడే అవకాశం వస్తుంది మాకు. మా సందేహాలు నివృత్తి చేసుకుంటాం. మీ ఫోన్ నెంబర్ ఒకసారి ఇవ్వండి, మాకు అందరికీ ఉపయోగపడుతుంది. ఇస్తాను, కానీ నేనేమంటా అంటే కొంచెం మిగిలిన ఒక 3-4 క్లాసులు కంప్లీట్ అయిన వరకు కొంచెం ఓపిక పట్టండి. ఆల్మోస్ట్ మీకు వచ్చే సందేహాలన్నీ నాకు కూడా వచ్చినవి కాబట్టి అవన్నీ క్లారిఫై అయిపోవచ్చు. అప్పుడు కూడా ఉంటే మళ్ళీ అడుగుదురు, కానీ అయితే అభ్యంతరం లేదు. ఎనీ యూ కెన్ కాల్. నోట్ తప్పకుండా సార్. నోట్ చేసుకుంటారు నెంబర్? చెప్పండి సార్. 9866 సార్. ఆల్రెడీ మా పల్లవి గారు పెట్టేశారు చాట్ లో, మీరు ఆ చాట్ లో చూసుకోవచ్చండి. 9866200862 రాఘవరావు గారు. ఓకే సార్, చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్. నా పేరు జాన్ మైకిల్ అండి, నేను వేద పాఠశాల ప్రిన్సిపల్ని. చెప్పండి సార్. సో నేను పొలిటికల్ సైన్స్ స్టడీ చేస్తున్నప్పుడు ఇండియన్ పొలిటికల్ థాట్ ఉంటుంది. అందులో ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ థాట్ లో భాగంగా స్మృతి, వేదాస్, ఉపనిషత్, స్మృతి, పురాణాలు వీటి గురించి కొద్దిగా మాత్రమే స్టడీ చేస్తాము, డీటెయిల్ గా వెళ్ళము. సార్ అంటే నాకు అసలు అంటే ఫోర్ టైప్స్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ థాట్ స్టడీ చేస్తాను విషయం అని. సార్ నాకు అర్థం కాని డౌట్ ఏంటంటే సార్,
బ్రాహ్మణిక్ ట్రెడిషన్ లో భాగంగా వేదాస్, ఉపనిషత్స్, స్మృతి, శృతి, పురాణాలు, ఇతిహాసాలు ఇట్లా డివైడ్ అయి ఉన్నాయి. సో వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటో చెప్తారా సార్? ఒక్కొక్క దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మీరు మొదట్లో ఫాలో అయినట్టుగా లేరు. ప్రతి వేదం కూడా 3 భాగాలుగా ఉంటుందండి. బ్రాహ్మణ సంహిత, శారణికలు అదేనా సార్? విన్నాను సార్. బ్రాహ్మణకాలు అనేటివి బ్రాహ్మణులకు సంబంధించినవి కాదు. బ్రాహ్మణకాలు అని పేరే కానీ మనం యజ్ఞయాగాదులు ఎట్లా చేసుకోవాలి అవన్నీ దాంట్లో ఉండడం వల్ల వాటికి బ్రాహ్మణికాలు అని వచ్చింది. మనకుండేటువంటి ఈ చాతుర్వర్ణ ధర్మంలో ఏ వర్ణం వాళ్ళు ఏమేం చేయాలి, ఏం చేయకూడదు అనేది దాంట్లో డిస్క్రైబ్ చేస్తారు కాబట్టి దాన్ని బ్రాహ్మణకాలు అంటారు. ప్రేయర్స్ గురించి చెప్పేది, యజ్ఞాగతులు చేయించేది తర్వాత పార్ట్ లో ఉంటుంది కాబట్టి దాన్ని సంహితాలు అంటారు. అంటే పొగడేటివి అని చెప్పి అర్థం, కీర్తించేటివి అని అర్థం. కానీ ఈ 2 కాదు ఇంపార్టెంట్. ఈ 2 దేనికంటే ఈ 2 మెట్లని కరెక్ట్ గా కనుక పట్టుకొని అధిగమిస్తే 3వ మెట్టు అనేటువంటి జ్ఞానం దగ్గరికి మనం చేరుకుంటాం. జ్ఞానమే పరమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. ఆయన యొక్క ఆకారమే జ్ఞానము, ఆయన యొక్క రూపమే జ్ఞానము. కాబట్టి ఆయన చేరుకునే మార్గానికి 2 మెట్లు మాత్రమే. ఇవి 2 అంత ఇంపార్టెంట్ కాదు. కేవలం డూస్ అండ్ డోంట్స్ వరకు మాత్రమే పరిమితం. మీకు కర్మ భాగము, భక్తి భాగము తెలుసుకున్న తర్వాత అది ఈజీగా అర్థమవుతుంది. తర్వాత స్మృతి అని ఎందుకు అన్నారంటే మిగిలినవన్నీ ప్రింటెడ్ బుక్స్. ఇది పరమాత్మ స్వయంగా ఋషులకు అందజేసింది కాబట్టి, వినికిడి ద్వారా వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా వేదాలని పుస్తక రూపంలో ఎప్పుడు చెప్పరు. అది వింటేనే ద్వారా, వినికిడి ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. అందుకే దాన్ని స్మృతి అని చెప్పి పేరు. శిష్యుని దగ్గర కూర్చోబెట్టుకొని గురువు ఒక లైన్ మాత్రమే చెప్తాడు, చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడు. కళ్ళు మూసుకొని ఆలోచించండి దాని గురించి మీకేం తెలుసు అంటాడు. 1 గంట పోయిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత అర్థమైందా అని అడుగుతాడు. అర్థమైతే ఓకే, అర్థం కావచ్చు మళ్ళీ ఒకసారి ఆ లైనే చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకోమంటాడు తప్ప ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడు. అంటే సెల్ఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఆయన తన యొక్క మానసికమైన తరంగాల ద్వారా వాళ్ళని ప్రభావితం చేస్తారు. బయటికి ఓపెన్ గా చెప్పేది మాత్రం కాదు. దాని స్మృతి అని పేరు. గురువు ద్వారా శిష్యుడు వరుసగా నేర్చుకోవాల్సిందే తప్ప పుస్తక రూపంలో చదవకూడదు కాబట్టి స్మృతి అని చెప్పి పిలుస్తారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి? బ్రాహ్మణకాలు అనేది దాంట్లో ఒక పార్ట్ మాత్రమే కానీ బ్రాహ్మణులకు సంబంధించింది మాత్రం కాదండి. ఏ ధర్మం, ఏ రకమైనటువంటి వాళ్ళు, ఏ వర్ణాశ్రమం వాళ్ళు ఏ ధర్మాన్ని ఎట్లా చేయాలని వివరి డూస్ అండ్ డోంట్స్ చెప్పేది మాత్రమే అది. దాంట్లో కర్మ అంటే ఏమిటి, ఎన్ని రకాలైన కర్మలు ఉన్నాయి, ఏ కర్మ చేస్తే మనకు ముక్తి వస్తుంది, ఏ కర్మ వల్ల మనం ఇహాన్ని పొందుతాం, ఏ కర్మ వల్ల పరాన్ని పొందుతాం అని ఎక్స్ప్లెయిన్. కొంచెం ఓపిక పట్టాలి మీరు, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ మైండ్ తో ఉంటారు కాబట్టి. నేను లేటర్ ఆన్ ఐ విల్ యాడ్ క్రిస్టియానిటీని కూడా నేను తర్వాత యాడ్ చేస్తాను. బట్ ఇన్ ద బిగినింగ్ ఇట్ విల్ బి ఎ బిట్ కన్ఫ్యూజన్ ఫర్ యూ. హిస్టరీలో కొద్దిగా స్టడీ చేశా కానీ వేదిక్ పీరియడ్ లో బాగా మీరే కాదు అసలు హిందూ అనేటోళ్ళు ఎవరికి కూడా అద్వైతం తెలియదు. అద్వైతం చాలా మందికి తెలియదు కాబట్టి పెద్ద కన్ఫ్యూజన్ హిందూయిజం లోని. ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు, ఇంతమంది ఇన్ని గుళ్ళు ఎందుకు కట్టారు, ఇట్లాంటి కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది. లేక తిరుపతిలో ఉండే వెంకటేశ్వరుడు చాలా పవర్ఫుల్, ద్వారకా తిరుమల ఉండే ఆయన కొంచెం లెస్సర్ సెకండ్ గ్రేడ్, ఇట్లా గ్రేడింగ్ కూడా ఇచ్చుకుంటా ఉంటారు. దేవతల్లో అప్ డౌన్ ఇవన్నీ కూడా చూస్తారు. ఆ డిఫరెన్స్ ఏమిటో హిందువులకే చాలా మంది తెలియదు, మీకు తెలియకపోవడం కాదు. అందుకని నేను ఈ ఎక్స్ప్లోరేషన్ అనేది బిగినింగ్ నుంచి మొదలు పెడుతున్నా. ఓకే, చాలా క్లియర్ గా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ. అంటే మధ్యలో E=mc² అలాంటి కాన్సెప్ట్స్ కూడా తీసుకొచ్చి అంటే మీ ఫిజిక్స్ నాలెడ్జ్ యాడ్ చేసి ఇంట్రెస్టింగ్ గా చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సంజీవ్ రాయుడు, shall we call it a day? చంద్రశేఖర్ గారు చెప్పండి. సంజీవ్ రెడ్డి గారు, మీరు కూడా అంటే ఇప్పుడు జరిగిన ప్రసంగం గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇస్తే వి విల్ ఎండ్ బై మీ సెషన్ తో ఎండ్ చేద్దాం ఈరోజు. మీ యొక్క చిన్న ఇప్పుడు ఈరోజు కన్క్లూడింగ్ రిమార్క్స్. ఈరోజు చెప్పిన విషయాలన్నీ చాలా కొత్త విషయాలు. రాఘవరావు గారు చెప్పినట్టుగా ముందు కొన్ని ప్రసంగాలు అయిన తర్వాత కొంచెం అవగాహన వస్తుంది నాకు, అప్పుడు ప్రశ్నించడానికి ప్రయత్నం. ఎగ్జాక్ట్లీ.
ఓకే ఓకేనండి. చాలా కొత్త సబ్జెక్ట్ ఇది నాకు. యా ఓకే. సమయాన్ని ప్రతిరోజు పొద్దున 7 నుంచి 8 గంటలకని అనుకుంటున్నానండి. అది ప్రతిరోజు కుదరదంటే మీరు చెప్పిన దాని ప్రకారమే ఫాలో అవుతాను. అర్ధగంట సేపు ప్రసంగం ఉంటుంది. ఈ కంప్లీట్ ఈ జర్నీది అండ్ 10 నిమిషాలు అది అర్ధగంట సేపు ప్రసంగం తర్వాత అర్ధగంట సేపు ప్రశ్నలు ఉంటాయి. ఈ విధంగా కొనసాగించాలని అనుకుంటున్నాను. మీ సలహాలు సూచనలు ఇస్తే దాని ప్రకారం వెళ్దాం. ఇప్పుడు మీరు ఇచ్చిన టైం ఏంటంటే నాకు 12:30 నుంచి 12 గంటల నుంచి 1:30 వరకు నా మనవడి పక్కన క్లాస్ అటెండ్ అవుతుంటాను నేను. పొద్దున అండి. పొద్దున 7 గంటల నుంచి ఉదయం పర్వాలేదు, వింటాను. ఓకే. భానుప్రసాద్ గారు ఒక ప్రశ్న అడుగుతారండి. రాఘవరావు గారు అడగచ్చా? ఓకే, మోస్ట్ వెల్కమ్. భానుప్రసాద్ గారు అన్మ్యూట్ చేసి అడగండి. నమస్కారం అండి, పెద్దలకి నమస్కారము. నమస్తే. నా పేరు భానుప్రసాద్ అండి, నేను టీచర్ గా పనిచేస్తున్నాను. చెప్పండి. ఇప్పుడున్న ఈ కలియుగంలో ఎక్కువ కలహాలు, కొట్లాటలు, ప్రతి చిన్నదానికి విసుగు చెందుతాము. ఈ యొక్క యుగంలో మనము ఎలా ఈ భౌతికం నుంచి అంటే ఈ సంసారం ఇవి నుంచి బయటపడి మనము ఎలా ముందుకు వెళ్ళగలము, అది కూడా ఎంతో సరళంగా. ఎందుకంటే బుద్ధిహీనులం ఈ కలియుగంలో. బుద్ధి అనేది మందమతులం మనమందరం. అలాగే ఆయుష్ కూడా చాలా తక్కువే పూర్వంతో పోల్చుకుంటే. కాబట్టి ఈ కలియుగంలో మనం ఈ భౌతికం నుంచి ఎలా బయటపడి ఆ యొక్క ధామాన్ని చేరుకోవడానికి వీలవుతుంది అంటారు సరళంగా? చాలా అమ్మ మనకు చాలా కరుణ గల తల్లి. ఆమె ఒక్కొక్క యుగానికి సరిపోయినట్టుగా అవసరమైనటువంటి సరంజామం మనకి ఇచ్చింది. అయితే మనం గుర్తుపట్టలేకుండా ఉన్నాం. నా కాన్సెప్ట్ లో మెల్లిమెల్లిగా మీకు అతి ఈజియెస్ట్ మెథడ్స్ తోటి స్టార్ట్ చేస్తాను. ముందు ఒక 2-3 లెసన్స్ కానివ్వండి, అయిపోయిన తర్వాత మీకు వేఅవుట్ చెప్తాను. ఎట్లా ఈ జ్ఞానాన్ని పొందాలి, ఎట్లా పోవాలి, అసలు ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నాం, పొందే సులభ మార్గం ఏమిటి అనేది. వాస్తవానికి పరమాత్మ ఏర్పాటు అది. ఒకప్పుడు వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు, వాళ్ళకి ఆయుష్ కూడా అంత ఉండేది. కాబట్టి తరాతి కాలంలో అంత అవసరం లేకపోయింది, యజ్ఞ యాగాదులు చేసుకునేవాళ్ళు. అందుకే శ్రీరాముడు ద్వాపరం వచ్చేసరికి యజ్ఞగుణం నుంచి వచ్చాడు. అప్పుడు తర్వాత త్రేతాయుగం వచ్చేసరికి అది కూడా మనుషులకు చేత కాదని కేవలం పూజలు వ్రతాలు చేసుకుంటే సరిపోతారని చెప్పిన వాడు శ్రీకృష్ణుడు. అందుకే ఇంద్రుడికి అతను హవిస్సు సమర్పిస్తుంటే అవసరం లేదు, నాకు ఇచ్చేయండి చాలా, వ్రతం చేసుకోండి అని చెప్పి గోవర్ధన పర్వతం అడ్డం పెట్టి దాన్ని నిరూపించినాడు. ఈ కాలంలో చాలా ఈజియెస్ట్ అండ్ సింప్లెస్ట్ పద్ధతి ఏమిటి అనేది నేను మీకు నెక్స్ట్ లెసన్ లోన మొదలు పెట్టి చెప్తాను. ఇంకొక సులభమైన మార్గం ఏమిటంటే, అదే మిగిలిన కాలాల్లోన మనం అనుకునేటువంటి భావనలకు తగినట్టుగా ప్రతిఫలాలు ఉండేవి. కానీ కలికాలంలో ఒక పెద్ద వరం ఒకటి ఉంది. అదేమిటంటే, మీరు తప్పుగా ఎన్ని మనసులో అనుకున్నా కూడా దాని ఫలితం మీకు లభించదు. కానీ ఒక మంచి పనిని గురించి ఆలోచిస్తే చాలు, చేయకపోయినా కూడా దాని యొక్క ఫలితం మీకు దక్కుతుంది. ఇక దాన్ని గుర్తుపెట్టుకొని మెల్లింది కర్మ ఎట్లా చేసుకోవాలనేది ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక 2-3 లెసన్స్ వరకు వెయిట్ చేయండి. ఇందాక జాన్ గారు అడిగినప్పుడు ధ్యానం నుంచి అని చెప్పారు, కానీ మనము ఈ యొక్క కలియుగంలో ధ్యానం నుంచి చేయగలమంటారా? మన శరీరం సహకరిస్తుందంటారా, మనసు సహకరిస్తుంది? అది నేను జ్ఞాన మార్గంలోకి వచ్చినప్పుడు చెప్తాను. కొంచెం ఓపిక పట్టాలా, ఎందుకంటే దాంట్లో పోయే ముందు మిగిలినవి వదిలించుకోవాలి కదా, వదిలించుకొని రైట్ పాత్ లో పెడతాను మిమ్మల్ని. కొంచెం ఓపిక పట్టండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ప్రెజెన్స్. అండ్ రేపటి నుంచి ప్రొద్దున 7 నుంచి 8 గంటలకని అన్నానండి. అందరికీ సమ్మతం అయితే మనం అలాగే ప్రొసీడ్ అవుదాం. సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే. అది కూడా ప్రతిరోజునా లేకపోతే రోజు బై రోజా అనేది మీరు అష్టావధానులు అంతా కలిసి చెప్తే లెట్ ఇట్ బి ఇన్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే బ్రేక్ వస్తే మళ్ళీ మర్చిపోతారు, పాత అడుగున పడిపోతాయి. సరేనండి, అయితే నా వరకు నా క్లాసెస్ అయిపోయేంత వరకు కొంచెం కంటిన్యూస్ గానే ఉంచండి. సరే, అయితే అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు అని అనుకుంటున్నానండి. ప్రతి వీక్ లో 5 రోజులు. ఎందుకంటే శనివారం ఆదివారం వారి యొక్క కుటుంబ
ఆలోచన అంటే ఓ పొద్దున్నే మీరు ఈ వేదాంతం చెప్తే వీళ్ళు అందరూ కుటుంబాలు వదిలేసి వెళ్ళిపోతారేమో అని ఒక చిన్న సందేహం. ఎవరు ఎక్కడికి పోకూడదు కూడా. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ఇచ్చిందే గృహస్థుల కోసం, సన్యాసుల కోసం కాదు. ఎవరు సన్యాసం స్వీకరించాల్సిన అవసరమే లేదు. మా అన్నగారు ఇప్పుడు దాకా ప్రశ్న అడిగిన వ్యక్తి మా అన్నగారు సోమల భానుప్రసాద్ గారు. ఓకే ఓకే. ఆయన ఉద్దేశం వింటుంటే నేను ఎప్పుడు ఈ భవబంధాలను వదిలించుకొని దేవుడి దగ్గరికి ఆయన ఇక్కడే ఈ ప్రపంచంలోనే ఈ ఇప్పుడుండే పరిస్థితుల్లోనే మనం చేరుకోవచ్చు. ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ వే అవుట్. ఐ విల్ లెట్ యు నో. సరేనండి, అందరికీ ధన్యవాదములు పార్టిసిపేట్ చేసినందుకు. ఎవరైనా ఏదైనా ఉన్నా రేపటి నుంచి సార్ ఇంకా క్లాసెస్ 7 నుంచి 8 గంటల వరకు నేను గ్రూప్ లో సమయాన్ని అన్నిటినీ మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గురువు గారికి, రాఘవరావు గారికి పాదాభివందనం తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. పరమాత్మకు వందనం. ధన్యవాదములు. గురుభ్యో నమః. ఎండ్ చేస్తున్నానండి. గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. నమస్తే.